ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, యువాడి గారికి, సర్పంచ్ గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు సోమయ్య గారికి, భీమశంకర్కు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, ఈ గ్రామ ప్రజలకు మీ అందరికీ నా వందనాలు. మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మీరు వెళ్ళి చేయాలా, ప్రజలతో ఉండాలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన 3608 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు, ప్రజలకు మాట ఇచ్చినప్పుడు, ఆయన నవరత్నాలు అని చెప్పేసి 9 పథకాలను ప్రవేశపెట్టి ఆ రోజు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజే పెన్షన్ పైన సంతకం చేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఈ యొక్క పథకాలు ఇస్తూ, ఈ యొక్క పథకాలు అన్ని గ్రామాలలో, అన్ని కుటుంబాలలో ఈ యొక్క పథకాలు చేరినాయా లేదా అనేటువంటి విషయం పైన వారు స్పందిస్తూ దీన్ని ఎలా అధికారులకు ఇస్తున్నామో ఇంకా మన వాళ్ళపై కనుక్కుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు ఇక్కడికి పంపించడం జరిగింది. దానికి గడప గడప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు సందర్శించి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు సందర్శించి, ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా పథకాలు రాకపోతే ఏం పథకాలు రాలేదు, ఎందుకు రాలేదు, వాళ్లకు అర్హుల ఉండి రాలేదా అనేటువంటి దానిపైన అధికారులందరినీ మీ వెంట పంపిస్తున్నాను. అధికారులను వెంట పెట్టుకుని మీరు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటికి స్టిక్కర్లు అంటించడం జరిగింది. అది అయిపోయిన వెంటనే ఒక ఫోన్ నంబర్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా మీకు డైరెక్ట్ గా మీరు మాట్లాడాలనుకుంటే ఈ నంబర్కు మాట్లాడి మీ సమస్య ఏదైనా ఉంటే ఆ యొక్క ఫోన్కు ఫోన్ చేసి చెప్పాలనేటువంటిది వారు మళ్ళా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క రోజు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. మీకు నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ద్వారా మీరు ఎవరికైనా విన్నవించుకోవడానికి అర్హత మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మళ్ళీ ఇప్పుడు జగనన్న సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను 1వ తారీఖు నుంచి ఆ 1వ తారీఖు ముందు 7 రోజులు మా యొక్క వాలంటీర్లు మీ యొక్క గృహాన్ని సందర్శించి, మీ యొక్క గ్రామంలో మీ యొక్క ఇంట్లో డెత్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే మీ ఫోన్కు ఆధార్కు అనుసంధానమైనటువంటి సర్టిఫికేట్ కానీ, కోవిడ్ సర్టిఫికేట్ కానీ, ఇందులో బర్త్ సర్టిఫికేట్ కానీ, ఏదైనా కానీ 11 సర్టిఫికెట్లు ఈ రోజు మనము ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అప్లై చేసుకోవాలంటే మనం చలానా కట్టాలా, అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాలి. అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అధికారులు మీటింగ్ల మీద మండలి వెళ్ళి ఉంటారు, కలెక్టర్ ఆఫీస్కి ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, మళ్ళీ ఇంకొక రోజు ఇలా పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి లేకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క గ్రామంలో మీ యొక్క వాలంటీర్లు ఒక నయా పైసా ఖర్చు లేకుండా మీ ఇంటికి వచ్చి మీకు ఏ సర్టిఫికేట్ కావాలో వాళ్ళు మీ దగ్గర నుంచి సేకరించి ఈ సచివాలయ సిబ్బంది వాళ్ళు కలిసి అధికారులతో ఈ యొక్క సర్టిఫికెట్లను తయారు చేయడం జరిగింది. ఈ రోజు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో మీ ఊర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల వరకు అధికారులు ఇక్కడే ఉంటారు. ఎవరికైనా ఇంకా ఏదైనా రాకపోతే వాళ్లకు మీరు వచ్చి అప్లై చేసుకుంటే సాయంత్రం లోపల ఇస్తారు. ఒకవేళ సాయంత్రం లోపల కాకపోతే అది రేపో మొన్నాడో తయారు చేపించి మీ ఇంటికి వాలంటీర్ల ద్వారా ఈ సర్టిఫికెట్లను పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు
ఏ కార్యక్రమం చేసినా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల కొరకు ప్రజలతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు మంచిగా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి దీంట్లో మీకు ఎవరికైనా ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ వచ్చి అధికారులు ఉన్నారు, ఇక్కడే సాయంత్రము 5 గంటల వరకు ఉంటారు. ఇంకా మీకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఈ యొక్క కాలాన్ని కూడా పొడిగిస్తారు, 6 గంటలు కానీ 7 గంటలు కానీ చేసేసేసి మీ అందరికీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇంతవరకు గ్రామాల్లో తీరిపోయింది అనమాట. రైతులు ఒప్పుకున్నారు, హక్కు పత్రాలు తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా అనుభవం ఎంత ఉంది, భూమి మనకి పూర్వీకుల నుంచి ఎంత వచ్చింది, దానికి రికార్డు ఉంటుంది. కాబట్టి 100% ఒక రిజిస్టర్లు ఎక్కువ చేసుకున్నప్పటికి కూడా ఉన్న భూమికే మనం అందరం అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సర్వేలో దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని మీరు ఆ సర్వీసెస్ కూడా సద్వినియోగం వానాల ఈ అవకాశం అలానే మద్దూరు ఇప్పుడు భూ రీసర్వే స్టార్ట్ అయింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది అది మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ప్రతి సర్టిఫికేట్ కూడా మీకు తెలుసు, తహసీల్దార్ ఆఫీస్ రావడం, అయితే డిస్ట్రిక్ట్ విఆర్ఓ లాగిన్కి రావడం, అక్కడి నుంచి ఆర్ఐ తహసీల్దార్ లాగిన్కి రావడము, క్యాష్ 30 రోజులు టైం పట్టడం, ఇట్లా మనకి పీరియడ్ ఉంది. ఇవన్నీ కూడా మండలం నుంచి మనం అన్ని సర్వీసెస్ కూడా ఆ స్టిపులేటెడ్ పీరియడ్లో మాత్రమే చేయగలుగుతున్నాము. కానీ ఇది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం వల్ల ఎంత లేట్ అయినప్పటికి కూడా ఏ రోజు కార్యక్రమానికి ఏ రోజు వచ్చిన మనకి అర్జీలు 7 days ఏదైతే మన వాలంటీర్లు సురక్షా కార్యక్రమంలో సర్వే చేసి ఇస్తున్నారో 7వ రోజే మీకు అందుతున్నాయి ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు కూడా సాయంత్రం వరకు కూడా మీరు ఆ సర్టిఫికేట్ సంబంధించి సర్వీస్ ని ఇక్కడే డిజిటల్ ఎక్స్చేంజ్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే దానికి ఎటువంటి యూజర్ ఛార్జెస్ కూడా లేకుండా ఈ 7 రోజుల నుంచి ఇచ్చిన సర్వీస్ అన్ని కూడా ప్రతిదీ కూడా అప్లికేషన్ కాస్ట్ అనేది లేకుండా యూజర్ ఛార్జెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో అర్జీదారులకి లబ్ధిదారులకి అందజేయడం అనేది గొప్ప కార్యక్రమం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు సార్ గారు చెప్పినట్టు మాకు మిఠకందాల్లో వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉండేది ఏంటంటే వాల్టా యాక్ట్ ప్రకారము బోర్లు ఒకటి ఉన్నాయి. అవి 2005 కంటే ముందర వచ్చిన ఈ బోర్లు బావులు తవ్వుకున్న వాటికైతే సర్టిఫికేట్ ఇస్తున్నాము. 5 తర్వాత అయినప్పటికీ కూడా 150 మీటర్ల పరిధిలో ఉండి ఎవరు అబ్జెక్షన్ లేకపోతే అది కూడా ఇవ్వడానికి మేము ఒక 4 అప్లికేషన్లు ఉన్నాయన్నా, అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తాము. మిగతా ఏమన్నా ఇప్పుడు కొత్తగా బోరేసుకుంటే మటుకి అందరికీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చెప్పేది ఏంటంటే వాల్టా యాక్ట్ అనేది ఉంది కాబట్టి మీరు చలానా కట్టండి, 1200 చలానా. దాని ప్రకారం ఉందంటే మీకు చట్టబద్ధత ఉంటుంది కాబట్టి మీకు ఆన్లైన్ లో కూడా ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ బోర్డు రెగ్యులరైజ్ చేసుకున్నట్లు ఉంటుంది. వెంటనే దానికి ఆటోమేటిక్ గా మీరు ఎవరు తిరగకుండా అగ్రికల్చర్ బోర్వెల్ కి అగ్రికల్చర్ కనెక్షన్ కూడా వచ్చేస్తుంది, కరెంట్ కనెక్షన్. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. సరే పాతవి తెలియకుండా వేసుకున్నట్లయితే వాటన్నిటికి సంబంధించి సరైన ఆధారాలు ఇవ్వండి. పాత 2005కు ముందర వాల్టా యాక్ట్ వచ్చినాయి కూడా ఇస్తున్నాం సర్టిఫికేట్లు. ఆ తర్వాత చేసుకుని ఈ మధ్య కాలంలో కూడా ఒక 6 నెలల నుంచి కూడా వేసుకుంటున్నారు. కానీ అవి ఎక్కడా కూడా అప్లికేషన్స్ రావడం లేదు. దయచేసి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీ సేవ ద్వారా కూడా 1200 చలానా కట్టేస్తే వాల్టా యాక్ట్ ప్రకారము మీకు గ్రౌండ్ వాటర్కి వెళ్తుంది. అది ఆ తర్వాత అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీకి కూడా వస్తుంది. మీరు తిరిగే అవసరం లేకుండానే ఆ సర్వీస్ కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్, అగ్రికల్చర్ కనెక్షన్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోండి. ఇంకా మన నుంచి ఏమైనా సర్వీసెస్ కావాలన్నా సార్ చెప్పినట్లు కూడా సర్వేకి సంబంధించి చాలా వరకు రైతులు అంగీకరించినట్లయితే ఆ సర్వేకి కూడా మండల సర్వేని, విలేజ్ సర్వేని పంపిస్తున్నాము. మీరందరూ ఎక్కువ తక్కువ నమోదు చేసుకున్నారు. గతంలో ఉన్న ఆర్ఎస్ఆర్లు మనకి భూమి ఉన్నదానికంటే కూడా 2-3 ఎకరాలు ఎక్కువ రిజిస్టర్లు జరగడము, ఇప్పుడు ఎవరో ఒక రైతు నేను తగ్గించుకోకపోవడము, అలా ఉండడం వల్ల ల్యాండ్ సమస్యలు పరిష్కరించడం లేదు. కొంతమంది ఇప్పుడు అవేర్నెస్ తో కొంతమంది వచ్చి అఫిడవిట్ ఇచ్చుకొని రైతులు ఏదైతే రిజిస్టర్లు చేసుకున్నారో దానికి ప్రపోర్షనేట్ గా ఒకరికొకరు తగ్గించుకొని ఉన్న అనుభవాలకి రికార్డు ఇవ్వడానికి కాస్త వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అలా చేసుకుంటున్నారు. మిగిలిన రైతులు కూడా ఏమన్నా ఇంకా భూ సమస్యలు ఉన్నాయంటే సివిల్ కోర్టులకు వెళ్తే ఎన్నో సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి మీరే పట్టా భూమి మీద రైతులకి అంగీకరించారంటే దానికి మాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ కోర్టుల చుట్టూ తిరగకుండా సర్వీసెస్, రెవెన్యూ సర్వీసెస్, ఎందుకంటే గ్రామానికి విలేజ్ సర్వేలు వచ్చారు కాబట్టి సర్వేకి పెట్టుకోండి. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్న 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 12 ఎకరాలు రిజిస్టర్ చేస్తే ఎప్పుడూ 2 ఎకరాలు పెరగదు. రైతులే దానికి అంగీకరించి ఎంతైతే భూమి మీద అనుభవాలు ఉన్నారు, రికార్డు కూడా చూస్తున్నాం, రెవెన్యూ రికార్డు కూడా చూస్తున్నాం. కాబట్టి దానికి అంగీకరించి ఇప్పుడు రీసర్వే మన మండలంలో 4 గ్రామాలు స్టార్ట్ అయింది. అందులో కూడా మీకు జగనన్న శ్రీలక్ష్మి లబ్ధిదారులు, శ్రీలక్ష్మి హైమావతి లబ్ధిదారులు
హైమావతి తర్వాత పార్వతమ్మ. పార్వతమ్మ తర్వాత ధర్మశేఖర్. నెక్స్ట్ మానస. ఎవరు అమ్మ? వాలంటీరు. వెంకట సుబ్బమ్మ లబ్ధిదారులు. వెంకట సుబ్బమ్మ. నెక్స్ట్ గొల్లా జయమ్మ. గొల్లా జయమ్మ. దుర్వాస లక్ష్మీదేవి. గొల్లా సరస్వతి. ఎన్ లక్ష్మీదేవి. అంబారపు జయమ్మ. కిక్కమ్మ చిన్న. సర్పంచ్ గారు సర్పంచ్ పట్టణ. ఎన్ లక్ష్మీదేవి. అంబారపు జయమ్మ. అంబారపు జయమ్మ తీసుకో. ఇక్కడికి ఉన్నా. బి సుభద్రమ్మ. ఎస్ వెంకట సుబ్బమ్మ. వెంకట సుబ్బమ్మ. నెక్స్ట్ మాధవి. మాధవి తర్వాత ప్రసాద్. సీట్వల్ క్లస్టర్ నెంబర్ సీట్వల్ ఎవరు? 12వ క్లస్టరు అరవింద రెడ్డి రా. ఇవాళ తీసుకుంటా. అంకాలమ్మ. 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 వడ్డే హుసేనయ్య.